శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4/4/2024 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభవార్త వినేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు కనబడుతోంది. ఒక మంచి కార్యాన్ని సాధించగలిగే అవకాశం, శుభవార్తల్లో కూడా సంతాన సంబంధ వార్తలు కానీ వివాహ సంబంధ శుభవార్తలు కానీ వినే అవకాశం కనబడుతోంది. నూతన వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలకు అభివృద్ధి. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు. ఇక కోర్టు వివాదాలు అంటే ఈ రాజకీయ సంబంధిత కోర్టు వ్యవహారాలు కానివ్వండి, భూ తగాదాలు కానివ్వండి, సోదరుల మధ్య ఉన్నటువంటి తగాదాలు అన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు, మీకు అనుకూలవంతమైన తీర్పు రాబోతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, నటీనటులకి అవకాశాలు బలంగా ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు శుభకర ఆనంద యోగాలు. అలాగే విద్యార్థులకి మంచి లాభాలు. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం కూడా కనపడుతుంది. ఇలా అనేక రకాల శుభవార్తలు వినే అవకాశంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి భాగ్యయోగం, ఆనందయోగం, ఆరోగ్య లాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. అంటే భాగస్వామ్య వ్యాపారంతో కూడా మంచి లాభాలు పొందిన అవకాశం. భాగస్వామ్యాలు మీరు వదులుకున్నా ఈరోజు మంచిదే, తప్పకుండా అనుకూలం ఉంటుంది. అంటే ఇండిపెండెంట్ వ్యాపారం కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు. వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకోవడం, విదేశాలకు వెళ్ళే వీసాలు కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి ఈరోజు తప్పకుండా శుభవార్త వింటారు. తల్లిగారి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తండ్రి తరపు బంధువుల నుంచి ఒక శుభవార్త వినడం, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, అనుబంధాలు బాగా ఉంటాయి. సంతాన శుభవార్తలు వినడం, వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవడం, బంధుమిత్రుల సమాగమం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను అనుకూలవంత శుభస్థితి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. రాజకీయ, సినిమా రంగంలో కళాకారులకి, క్రీడాకారులకి మంచి అభివృద్ధి. మాట తీరు, వ్యవహార శైలి, పొందుకైన వాతావరణం, పెద్దలతో గౌరవం, చాలా మంచి అభిమానంగా ఈరోజు మీకు ప్రతి వ్యక్తి నుంచి గౌరవాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి చోట మీరు కార్యసాధనని, విజయవంతమైనటువంటి కార్య సాఫల్యత పొందుకునే అవకాశం. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం కూడా ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. షేర్ మార్కెట్లో కలిసి వచ్చే అవకాశాలు. తప్పకుండా మీకు ఇవ్వాల్సిన బాకీలను తీర్చేసుకోవడం, పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ, వ్యక్తుల్ని కానీ, గౌరవాన్ని కానీ, ధనము కానీ, ఉద్యోగం కానీ పొందుకోగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు చాలా శుభకరమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆపద ముంచుకొచ్చే అవకాశం, తొందరపాటు నిర్ణయాలు, ఎక్కడో దగ్గర వ్యతిరేక భావన, ఈ బ్రాహ్మణ దూషణ, భగవద్ దూషణ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఉదర సంబంధమైన గుప్తమైనటువంటి శరీర భాగాల్లో నలతగా ఉండే అవకాశం ఉంటుంది. వైద్యుడిని తప్పకుండా సంప్రదించాల్సిన అవసరం వస్తుంది. మీరు కాస్త ఉప్పు దానం చేసుకుంటే
రోగనాశనం జరుగుతుంది. అలాగే తెల్ల ఆవాలు కూడా దానంగా ఇవ్వండి, అనుకూలం ఉంటుంది. ఎక్కడైనా చండీ హోమం జరుగుతుంటే చండీ హోమంలో నవధాన్యాలు, కాస్త తెల్ల ఆవాలు, తెల్ల నువ్వులు కూడా వేసే ప్రయత్నం చేయండి. అలాగే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడికి ఇచ్చే ప్రయత్నం చేస్తే ఈ ఒక్క ఉపాయం వల్ల మీకు ఆరోగ్య లాభాన్ని పొందుకోవచ్చు. వెంటనే కొంతమంది అడుగుతారు, వీడికి మెంటలా అని అడిగేటువంటి అనామక వ్యక్తులు, జన అజ్ఞాన వేదికల వాళ్ళు మళ్ళీ ఏమంటారంటే, ఏంటి తెల్లవాలు, తెల్ల నువ్వులు, ఈ నవధాన్యాలు వేస్తే రోగనాశనం అవుతుందా అనేటువంటి వ్యక్తులు చాలా ఉంటారు. చండీ హోమంలో అనేకమైనటువంటి ఆయుర్వేద సంబంధ దినుసులు హోమంలో వేస్తుంటారు. మోదుగ సమిధలలో ఆవు నేతితో వచ్చినటువంటి, అంటే ఆ యొక్క సమిధలు కాలిన తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క ధూమం అనేది, అలాగే ఈ హోమంలో వేసేటువంటి ధూమ ద్రవ్యాలు ఆయుర్వేద సంబంధించిన మెడిసిన్ ఉంటాయి. సో ఏదో పిచ్చి దుకాణంలో, పిచ్చి కొట్లలో అమ్మినటువంటి పిచ్చి సామాన్లు తీసుకొచ్చి అందులో వేసేసి అది మంచి అనుకోకండి. మంచి నాణ్యమైనటువంటి వస్తువుల్ని, ఆయుర్వేద దినుసుల్ని వేసేటువంటి విషయాల్లో, అటువంటి హోమాల్లో తప్పకుండా ఆ ధూమం వల్ల మనలో ఉన్నటువంటి ఆరోగ్య ధాతువులకి అభివృద్ధి పొందుకుంటుంది. ఇందులో సందేహం అక్కర్లేదు. మీరు కావాలంటే ఛాలెంజెస్ చూపిద్దామని కూడా రండి. ఒక గదిలో 100 సిగరెట్లు కాల్చి మిమ్మల్ని ఆ పొగ పీల్చిన తర్వాత టెస్ట్ చేస్తాం. అదే వ్యక్తుల్ని మేము అదే గది మూసేసి చండీ హోమం చేసి ఆ పొగ పీల్చిన వారి యొక్క ఆరోగ్యం కూడా మనం పరిశీలన చేద్దాం. తప్పకుండా మీరు రిజల్ట్ తీసుకోవచ్చు. చేద్దాం ఛాలెంజ్, లేదా నన్నే మీరు పరిశీలించవచ్చును. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. 1 గంట, అరగంట చూద్దాం దానివల్ల ఎట్లా ప్రయోజనం ఉందనేది. దానికి సిద్ధంగా ఉందాం మనం. ఇప్పుడు బ్రాహ్మణులు కూడా సిద్ధంగా ఉండండి. ఇది ఛాలెంజ్గా చేస్తే మనల్ని మనం నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఇలా అటువంటి ఆయుర్వేద దినుసుల వల్ల, ఆ పొగ వల్ల, అది పీల్చడం వల్ల, ఆ యొక్క అగ్ని వల్ల శరీరంలో వచ్చేటువంటి ధాతు యొక్క మూలకణాలన్నీ కూడా చెడు మూలకణ నాశనమైపోయి అనుకూలమైన మూలకణాలు వృద్ధి పొందుకొని శరీరంలో మంచి మార్పులు పొందుకునే అవకాశం ఉంటుంది. కనుకనే చండీ హోమంలో పాలు పొందమని చెప్పాను. మనం చేసుకోవడానికి మళ్ళీ 40,000, 50,000 కావాలి. మరి అదే మనం గుళ్ళో జరుగుతున్నప్పుడు కాసింత ఆ గుడి పరిసరాల్లో ఉన్నా సరే కొంతవరకు ఉపశమనం పొందుకుంటుంది కదా అనేది ఉపాయం. ఈ ఉపాయాన్ని పరిశోధన చేద్దాం. బాగుంటే 10 మంది చెప్తాం, 1000 మంది చెప్తాం, 1,00,000 మందికి ప్రచారం చేద్దాం. బాగలేదు అదే మందికి అవును అనేసి వాళ్ళు చెప్పిందే నిజంలో ఒప్పుకుందాం. పోయేదేం లేదు కదా. కాబట్టి ఈ ఛాలెంజ్ని మనం స్వీకరించే ప్రయత్నం చేయాలి. సరే, ఏదేమైనా ఈరోజు మీకు అనారోగ్యము, ఆర్థిక నష్టము, వాహన ప్రమాదము, మద్యపాన సేవనము, నీచులతో సాంగత్యము, జుగుప్సాగరణ పనులు చేయడం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, విద్యార్థుల విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడడం ఖాయం. ఏదైనా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కళాకారులు, క్రీడాకారులకు అవమానం పొందే అవకాశం, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ కనపడుతోంది. అనేక రకాల ఇబ్బందులు. పరిచయం లేని వ్యక్తులతో అనవసరంగా బయటికి వెళ్ళకండి. ఆడపిల్లలు మానవమానాలు పొందుకుంటారు, తస్మాత్ జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. ఆస్తి నష్టము, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించే అవకాశం. కాస్త గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కృష్ణుడి యొక్క అష్టోత్తరం బాగా చదవండి. గర్భిణీ స్త్రీలు అనుకూలంగా ఉంటుంది. మిగతా వాళ్ళు భగవద్గీత పారాయణం చేయండి, శుభం కలుగుతుంది. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఎవరికి కూడా అనవసరంగా ధనము అప్పుగా ఇవ్వకూడదు, మీ నష్టాన్ని పొందుకుంటారు. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, స్వదేశంలో కానీ, విదేశాల్లో కానీ ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో కూడా ఈ మధ్య మన వాళ్ళకి అనవసరంగా దుర్మార్గుల చేత ప్రమాదంలో పడుతున్నారు. వాహనం వల్ల కూడా ప్రమాదాలు పొందుకుంటారు. గత సంవత్సరంలో ప్రయాణంలో అసలు విదేశాల్లో యాక్సిడెంట్స్ అవ్వవు అన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క దేశంలో మన వాళ్ళు మాత్రమే యాక్సిడెంట్స్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అకాల మరణం చెందుతున్నారు. కాబట్టి స్వదేశంలో కానీ, విదేశాల్లో కానీ ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవన చేయకండి, ప్రమాదం. అలాగే పూచికత్తుగా సంతకాలు చేయకండి. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. విద్యాలయ, వ్యాయామ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలవచ్చు, జాగ్రత్త. ఈ రాశివారు భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, జన్మజాతకాన్ని చూయించుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయం 9:17 నుంచి 10:06 వరకు, తిరిగి 11:24 నుంచి 1:10 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు ఆదరణ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి సానుకూలత. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు.
సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం కనబడుతోంది. గొప్ప వ్యక్తులతో పరిచయం, సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైనటువంటి సంపద, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు కూడా అమోఘమైనటువంటి శుభయోగాలు, వస్తు వాహన సౌలభ్యం, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం, సత్సంతాన ప్రాప్తి, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో చాలా మంచి సౌభాగ్యాన్ని, ఆనందాన్ని, పుత్ర సంతాన వార్తను వినే అవకాశాలు. అంటే పుత్రుడు అంటే గొప్ప అని కాదండి, వీళ్ళకి దాదాపుగా 2-3 అమ్మాయిలు పుట్టిన తర్వాత పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు పుత్రోదయం అయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. చాలా మంచి సంతాన యోగం, ఈ కుటుంబంలో ఆహ్లాదకరమైన ఆనంద వాతావరణం. అంటే ఇప్పటికి కూడా కొంతమంది 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత మరి వంశోద్ధారకు ఉండాలని కోరుకోవడం తప్పులేదుగా. సో అలాంటి వ్యక్తులకి ఈరోజు శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వివాహ యోగ్యత కూడా బాగా కనపడుతోంది. విడిపోయిన దంపతులు కూడా మళ్ళీ కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం, ఇంట్లో ఏదైనా పండుగ వాతావరణం, తప్పకుండా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు, సంతాన యోగాలు, విదేశీయానము, విదేశాలు శ్రీనివాసం, ఉద్యోగంలో లాభాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యంగా ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగస్తులకు లాభాలు, బదిలీలు కూడా అనుకూలంగా ఉంటాయి. బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులకు వెళ్ళే అవకాశం, ఆరోగ్య లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, రుణపీడా పరిహారం, రోగనాశనం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైన వ్యాపారంలో కలిసి రావడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభాలు, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక ఆనంద లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి శుభయోగాలు ఉంటాయి. వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు ఆనందకరమైనటువంటి సంపద, ఉద్యోగము, విద్యాలాభము, రోగనాశనం, రుణ విమోచనం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, ధనాన్ని తిరిగి పొందుకునే అవకాశం, సువర్ణాభరణ యోగం, రత్నాభరణ యోగాన్ని పొందుకునే అవకాశం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ఆరోగ్య లాభం, చాలా మంచి ఆరోగ్యవంతమైన శుభస్థితి, ప్రశాంతత, కుటుంబంలో అనుకూలత, మాట తీరు, వ్యవహార శైలి బాగుండడం, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని పొందుకోవడం, ఆ పరిచయాలు వ్యాపారంగా మారడం, ఆ వ్యాపారం అద్భుతంగా ఉండడం, అగ్రిమెంట్స్ ఇవి రాసుకోవచ్చు, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. శుభకార్య నిర్వహణ, యజ్ఞయాగాది కృతులు చేయడం, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, గర్భిణీస్తులకి శుభవార్త వినడం, అయితే నూతనమైనటువంటి గృహయోగము, అన్యోన్య దాంపత్యము, ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, వైవాహిక జీవనానందం, పిల్లల విషయంలో శుభవార్త వినడం, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం, విదేశాల్లో అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు, బంధుమిత్రులతో సమాగమం బాగా ఉంటుంది, ఆనందకర యోగం బాగా కనబడుతోంది. విద్యార్థి లాభాలు, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి, రాజకీయ రంగంలో మంచి పదవి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడలు మంచి అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. వస్తు వాహనాదులు పోగొట్టుకోవడం, ముఖ్యంగా విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసే పరీక్షలు ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. కాబట్టి మీరు దయచేసి మీ పరీక్షలు మీరు మాత్రమే రాయండి, అనుకూలంగా ఉంటుంది. మాస్ కాపింగ్ పాల్పడకూడదు. మీకంటే తెలివైన వాళ్ళు చాలా మంది ఉంటారన్న విషయాన్ని గుర్తించండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో నష్టాలు పొందుకుంటారు. భాగస్వామి వ్యాపారంతో మోసపోయే అవకాశం, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం, కళాకారులు, క్రీడాకారులు మోసపోవడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, నియోజకవర్గంలో ఏమాత్రం మీకు అనుకూలత లేదన్న విషయాన్ని గుర్తి, మీ ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా మీకు ఏమాత్రం అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించండి. ఇంకా ప్రజలకు ఏదైనా సేవ చేయాలన్నటువంటి విషయాన్ని వాళ్ళకి స్పష్టంగా చెప్పగలిగే ప్రయత్నం చేయండి. కానీ మీరు ఇంతకుముందు ఉన్నటువంటి అంటే రాజకీయ నాయకులు ఉన్నట్టు మీరు ఏమాత్రం ప్రజలకు సేవ చేయలేదన్న విషయం సుస్పష్టంగా తెలుస్తుంది. దానివల్ల మిమ్మల్ని కనీసం పట్టించుకోరన్న విషయం ఏంటంటే ముఖ్యమైన నాయకుల్ని కూడా పట్టించుకోబోయే అవకాశం లేదు ఈ రాశివారు. జన్మజాతకాన్ని చూయించుకోండి. జన్మజాతకంలో పరిహారాలు చేయించుకుంటే కొంతవరకు మీకు రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండవచ్చు, లేదా నష్టాన్ని పొందుకుంటారు.
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా నష్టం. ఎల్ఐసి, మెడికల్, గుణమర్జెంట్లకి ఇబ్బందికర వాతావరణం. రైతన్నలు నష్టపోయే అవకాశం. నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉంటుంది. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తూనికలు, కొలతల శాఖ వారి ఆధ్వర్యంలో మీ యొక్క వ్యాపార స్థలాలు మూతపడే అవకాశం ఉంటుంది. హోటల్, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం నష్టాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి కష్టంగా చెప్పబడుతుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. అలాగే ఈ మైనింగ్ దగ్గర జరుగుతున్నటువంటి పేలుళ్ళు ఉంటాయి కదా, ఈ మైన్ దగ్గర పేలుళ్ళు కూడా కార్మికులకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే యజమాని కూడా ప్రమాదం కలిగే అవకాశం. ఈ నిర్మాణ స్థలాల్లో కూడా ఇటువంటి పేలుళ్ల వల్ల కార్మికులకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ కార్మికులు సైరన్ మోగించే విషయంలో తోటి కార్మికుల గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి. సైరన్ మోగించకుండా బాంబులు పేల్చేస్తే అందులో మీ తమ్ముడు ఉండొచ్చు, మీ భార్య ఉండొచ్చు, మీ భర్త ఉండవచ్చు, మీ కుమారుడు ఉండవచ్చు. కానీ వెనుక ముందు ఆలోచించే ప్రయత్నం చేస్తే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. మైనింగ్లో కూడా జాగ్రత్త. ఇలాంటివి ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మద్యపాన సేవన ప్రమాదాన్ని కలిగిస్తుంది. లంచం పుచ్చుకోవడం ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కూడా కనబడుతుంది, జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 10:29 నుంచి 11:07 వరకు, తిరిగి 12:01 నుంచి 1:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ నెగిటివ్ ఫలితాల నుంచి బయటపడడానికి మీరు భగవద్గీత పారాయణం చేయాలి. భగవద్గీతలో కూడా 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. అలాగే సుందరకాండ పారాయణం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకుంటే ప్రశాంతమైన జీవనం ఉంటుంది అని తెలియజేసుకుంటూ శుభమస్తు. నమస్కారం. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. స్థైర్య, ధైర్య, ఆనంద, శుభయోగాలు. విద్యాలాభం, ఉద్యోగలాభం, ప్రయాణ లాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం. బంధుమిత్రులతో సమాగమం. నూతనమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపారం కలిసి వస్తుంది. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధిగా ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు చెప్పవచ్చును. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మిర్చి, పత్తి, మినుములు లాంటి వ్యాపారంలో కూడా లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ముఖ్యంగా వ్యాపార విస్తరణ చేసే అవకాశం. పూలు, పళ్ళు, కూరగాయల వ్యాపారం చేసే వారికి లాభాలు. రైతులకి ఒక మంచి శుభయోగం. అనుకూలవంతమైన ప్రయాణం. ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, వివాహ యోగ్యత, సంతాన యోగ్యత, యజ్ఞయాగాది కృతులు చేయడం, బంధుమిత్రుల సమాగమం, చాలా మంచి ఆనందకరమైనటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలో లాభాలు. హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సోదర మైత్రి బాగా ఉంటుంది. కుటుంబ తగాదాలు సమసిపోతాయి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదంలో ధన ప్రాప్తి. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభము. విదేశీయానము, విదేశాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. మంచి నూతన ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, లేదా స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పక రుణ పీడా పరిహారం జరగబోతుంది. ఈ రాశి ఎంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు చాలా బాగున్నాయి. ధనయోగము, అవసరార్థము ధన ప్రాప్తి, వస్తులాభం, వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం లాభాలు. రైతన్నలకి అనుకూలమైన పంట లాభం. అయితే పంట వచ్చిన పంటకి మంచి ధర పలకడం, మంచి విత్తనాలు లభించడం, రాబోయేటువంటి పంట కోసం ఏర్పాటు చురుగ్గా సాగడం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి. కళాకారుల, క్రీడాకారులకు లాభం. సినిమా రంగంలో అనుకూలవంతమైన, అనూహ్యమైన శుభయోగాలు. అంటే ఆ హీరో మీ దాంట్లో చిన్న పాత్ర చేస్తాడా అనే అనుమానంతో మీరు అడుగుతారు. ఆ పెద్ద హీరో మీ సినిమాలో చిన్న పాత్ర చేయగలిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కళాకారులకి అభివృద్ధి. రాజకీయ రంగంలో మంచి లాభం. టర్నింగ్ పాయింట్ ఈరోజు మీకు రాజకీయ రంగంలో. ఇక గెలవగలన ధీమా మీకు చాలా బలంగా కనబడుతుంది. నియోజకవర్గంలో అంతటి గౌరవాన్ని పొందుకుంటారు.
ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభవంతమైన శుభస్థితి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత, ఆర్థిక లాభాలు, గౌరవాన్ని పొందుకోవచ్చు. ఇలా ప్రతి చోట ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క రకమైనటువంటి ఆర్థిక ఆనంద గౌరవాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, విద్యలో రాణింపు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇదంతా మీకు పండగ వాతావరణంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక లాభం, ఆత్మస్థైర్యం, ఊహించని శుభయోగం, మాతాపితృల సౌఖ్యం, బంధుమిత్రుల సమాగమం, ధనయోగము, రుణ విమోచనము, రోగనాశనం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు పొందుకోవచ్చును. అలాగే ఆత్మీయుల కలియిక, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటపడము, అనుకూలవంతమైన దాంపత్య సుఖజీవనం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మెనీ వ్యాపార లాభాలు పొందుకోవచ్చును. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాలు పొందుకోవచ్చు. గుప్త నిధుల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. ముఖ్యంగా మద్యపాన సేవనం వల్ల 2 రకాల ప్రమాదాలు. ఒకటి హృద్రోగ సంబంధమైనటువంటి అనారోగ్యం, దానివల్ల విపరీతమైనటువంటి ప్రమాదం. అలాగే ఈ మద్యపాన సేవన చేసి వాహనం నడపడం వల్ల మీ కుడి కాలు తొలగించబడేటువంటి ప్రమాదం జరుగుతుంది. బాబోయ్ భయపెట్టిస్తున్నాడు వీడు, మళ్ళీ మీరేమైనా శత్రువులా, ఈ రాశి వారు నాకు ఏమైనా శత్రువులు ఉన్నారా, అయితే వీళ్ళ గురించి చెప్పమని ఇంకొకళ్ళు ఏమైనా మాకు పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారా, ఇట్లాంటి అనవసరమైన కామెంట్స్ చేసి మిమ్మల్ని మీరు నిరుత్సాహపరచుకో. అంటే అప్పుడు ఏమనిపిస్తుంది, ఓహో మీ యొక్క రాశి అనేది బలహీనమైనటువంటి రాశి అని మేము తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అంటే మీ యొక్క ఇట్లాంటి కామెంట్ చేసిన వాళ్ళు. కానీ కుంభరాశి వారు బలహీనమేం కారే, ధైర్యవంతులు, స్థైర్యవంతులే ఉన్నారు. సరే, ప్రస్తుతం ఈరోజు మీకు వాహన ప్రమాదం, మద్యపాన సేవనం చాలా మీకు ప్రమాదాన్ని, మీ వల్ల ఇంకొకరి మరణానికి కూడా కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా ప్రయాణం చేయకండి, లంచాలు పుచ్చుకోకండి, ఉద్యోగాన్ని పోగొట్టుకోకండి, ఇతరుల మీద ఆధారపడకండి, విద్యా నష్టాన్ని పొందుకోకండి. ఆర్థిక విషయాలు జాగ్రత్త, నోరు మూసుకొని ఉండండి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. ఈరోజు అసలు ఆస్తి పంపకాలు పెట్టుకోకండి, చర్చలు పెట్టకండి, ఆవేశంగా మాట్లాడకండి, ప్రమాదాలు పొందుకుంటారు. ఘర్షణ వాతావరణం, ఇద్దరు తన్నుకునే వరకు వచ్చే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త. వదిలేయండి, ఈరోజు సమస్యని వదిలేయండి. లేదా ఈరోజు సమస్య వదిలేసి మౌనంగా ఉండండి, లేదా ఇంట్లోనే ఉండండి, ఆఫీసు కూడా వెళ్ళకండి, ఇబ్బంది ఏం లేదు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టం ఉంటుంది. ఎవరికి కూడా ధనాన్ని ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్, విద్యాలయ వ్యాయామ, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, నర్సరీ తోటలు, పూజాద్రవ్య వ్యాపారంలోనూ నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఏమాత్రం అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండండి. అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, స్వదేశంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ప్రయాణ నష్టాన్ని పొందుకోవడం. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో ఇబ్బందులు. వైద్యుల ఇబ్బంది తప్పకపోవచ్చు. నకిలీ వైద్యుల వల్ల మంచి వైద్యులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం. వైద్యాలయ ధ్వంసం, న్యాయవాదులకు కూడా ప్రమాదం. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఏజెంట్లకు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ ఏజెంట్లకు కూడా నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు. రాజకీయ రంగంలో ఇబ్బంది పడే అవకాశం.
సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, కళాకారుల క్రీడాకారులకి ఇబ్బంది పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనం విషయంలో కానీ, కుటుంబ పరిస్థితుల విషయంలో కానీ ఎంత మౌనంగా ఉండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పబడుతుంది. ఈరోజు మీరు తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణ, ఈ ఆఫీసు కానీ ఎక్కడైనా పని వెళ్తున్నప్పుడు శివాలయం దగ్గర ఆగి ఒక అరగంట సేపు అభిషేకం చేయించుకొని ఒక పావుగంట సేపు శివాలయంలో కూర్చొని మీరు ప్రయాణం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. విదేశీ ప్రయాణం ఏమాత్రం మంచిది కాదు, జాగ్రత్త. ఖచ్చితంగా మీరు టికెట్ బుక్ చేసుకున్నాం వెళ్ళిపోవాలనుకున్నప్పుడు జన్మజాతకాన్ని చూసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మీకు శుభకరంగా, అనుకూలంగా, ఆర్థిక పరంగా, ఆనందపరంగా ఉండే అవకాశం. ఇది ఈ రాశి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు. వీరికి ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. అలాగే తిరిగి సాయంకాలం 5 గంటల 18 నిమిషాల నుంచి 6 గంటల 23 నిమిషాల మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, ధనలాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, మంచి ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. విద్యార్థికి మంచి లాభాలు, ప్రతి పరీక్షల విజయం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభము, రైతందరికీ పంట శుభయోగము లేదా పంట కావాల్సిన ఏర్పాట్లు బాగా ఉండడం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గురైన్ ఏజెంట్లకి లాభాలు పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, ఇచ్చిన ధనము తిరిగి రావడం, నూతన వాహన యోగము, స్థల యోగాన్ని పొందుకోవడం, అన్యోన్య దాంపత్య జీవనం, పిల్లల విషయంలో గొప్ప శుభవార్తలు వినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి ఆర్థిక, ఆనంద, ఆత్మీయుల కలయిక బాగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అలాగే ఆస్తి పంపకాలు బాగుండడం, సోదరుల మధ్య సఖ్యత, కుటుంబ తగాదాల సమస్య పోవడం, కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చును. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మెయిన్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.